నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో అరాచకమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్వలేక వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చాలని చూడటం దుర్మార్గమని అన్నారు. జగన్ డైరెక్షన్లో శాంతి భద్రతలకు రాష్ట్రంలో విఘాతం కలుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని అనుకుంటే చూస్తూ ఊరుకోమని మంత్రి కొల్లు హెచ్చరించారు. ఈరోజు వెంటిలేషన్లో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు, అటు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ కుట్రలు చేస్తున్నారు. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని రావణకాష్టంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని, రాష్ట్రంలో ఒక కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఏ రకంగా పూనుకుందో ఇవాళ జరుగుతున్నటువంటి సంఘటనలే దానికి ఒక నిదర్శనం. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, విధ్వంసాలు చేసి, రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి, రాష్ట్రంలోకి రావాలంటే భయపడే విధంగా మరి ఆ రోజు చేసినటువంటి విధానాలు చూసి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 42, 25వ డివిజన్లలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకతో ఎమ్మెల్యే గల్లా మాధవి నాయకత్వంలో కోట్లాది రూపాయల పనులు చేపట్టారని 42వ డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. 42వ డివిజన్లో ఉన్న వడ్డేగూడెంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అలాగే తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరగా సానుకూలంగా స్పందించి అర్హులైన ప్రతి ఒక్కరికి టిడ్కో ఇళ్లు పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నవభారత్ నగర్ 2వ లైన్లో 53 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్లు మరియు 65.50 లక్షలతో బీటీ రోడ్ నిర్మాణం మొత్తం 1,18,50,000 రూపాయల అభివృద్ది పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. స్టూడెంట్స్ యూనియన్ ఫర్ నేషన్ 12వ వార్షికోత్సవ కార్యక్రమం సిపిఎం కార్యాలయంలో జరిగింది. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన సన్ 12వ వార్షికోత్సవ కార్యక్రమంలో జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, హిందూ కాలేజ్ సెక్రటరీ రామకృష్ణ, అపెక్స్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. సన్ సంస్థ ప్రారంభించిన నాటి నుండి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని కో ఫౌండర్ యశ్వంత్ తెలిపారు. ఈ రోజు 100 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సన్ సభ్యులు హరీష్, ఆశీష్, రమ్య, బిహెచ్ రాజు, స్వామి, మంజునాథ్, మల్లిక తదితరులు పాల్గొన్నారు. సన్ 12వ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నాము. సన్ పెట్టి 12 సంవత్సరాల్లో మేము ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి కెరియర్ గైడెన్స్, అలానే అనాథ పిల్లలకి క్లాసెస్ చెబుతూ స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గత 8 సంవత్సరాలుగా ఇప్పటిదాకా 120 మంది పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున 12వ యానివర్సరీ సందర్భంగా మేము 100 మంది పిల్లలకి స్కాలర్షిప్ ఇస్తూ ఈరోజు యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నామండి. దీనికి ముఖ్య అతిథులుగా కెఎస్ లక్ష్మణరావు గారు, అపెక్స్ నాగేశ్వరరావు గారు, ఆర్వీఆర్ హెచ్ఓడి ఎం వెంకటేశ్వరరావు గారు, అలానే హిందూ కాలేజ్ సెక్రటరీ రామకృష్ణమూర్తి గారు, అలానే జన విజ్ఞాన వేదిక, ఎస్ఎఫ్ఐ, పలు విద్యా సంస్థలు వాళ్ళు ప్రజెంట్ అవ్వడం జరిగింది. పాతగుంటూరు అంకమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆషాఢ మాసం పురస్కరించుకుని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. శాకాంబరి దేవిగా అంకమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. సకల శుభాలు కలగాలని అమ్మవారిని వేడుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆందోళన నిర్వహించింది. నిరవధిక సమ్మెలో భాగంగా అడవితకిళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ వద్ద ధర్నా చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు ఎంత జీతం పెంచుతారో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని యూనియన్ నాయకులు శ్రీనివాసరావు, ముత్యాలరావు డిమాండ్ చేశారు.
మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ రోజు సమ్మెలోకి వెళ్ళటానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వం. మేము గత 7 సంవత్సరాలుగా అధికారులకు కానీ మంత్రులకు కానీ పలు విధాలుగా వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ముద్ద నిద్రతో మేము ఫలానా జీతం పెంచుతామని మాటలతో చెప్పడం తప్పించి ఇంతవరకు జీవోపూర్వకంగా ఇచ్చింది లేదు. అదేమంటే సమ్మెలోకి దిగే ముందు మేము మీకు జీతాలు పెంచుతాము, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అనుమతి తీసుకుంటున్నాం అని చెప్తున్నారే తప్పించి ఇంత పెంచుతున్నామని కానీ ఇంత పెంచుతున్నామని జీవో రూపంలో ఇవ్వటం కానీ ఎక్కడా జరగట్లా. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి జీతాలు పెంపుదల ఎంత చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఏ జీవో ప్రకారం పెంచుతారు, అలాగే ఇంజనీరింగ్ కార్మికులకి కేటగిరీలు నిర్ధారణ చేసే దానిలో జరిగిన తప్పుల్ని సవరించాలి. వీటితో పాటుగా ఇంజనీరింగ్ కార్మికులు, మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులకి ఎలాంటి సంక్షేమ పథకాలు వర్తించడం లేదు. సంక్షేమ పథకాలని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గత 2023 డిసెంబర్ 26 నుండి 2024 జనవరి 10వ తేదీ దాకా 17 రోజుల పాటు జరిగిన సమ్మెకు సంబంధించి ఆ సందర్భంగా ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఆ హామీలకి జీవోలు ఇవ్వాలని గత సంవత్సర కాలంగా కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. పొన్నూరులో దాడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నాయకులు ఒక ప్రణాళిక ప్రకారం దుర్మార్గంగా దాడి చేశారని అన్నారు. నాగమల్లేశ్వరరావు త్వరగా కోలుకుని మృత్యుంజయుడిగా బయటకొస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది రాజకీయపరమైన హత్యాయత్నమని అన్నారు. రాష్ట్రం పోలీస్ రాజ్యంగా మారిపోయిందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చినప్పుడల్లా వందల్లో కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే జగన్ ఎందుకు బయటకొస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అంబటి మురళీకృష్ణ, మాజీ గ్రంథాలయ చైర్మన్ బత్తుల దేవానంద్, నిమ్మకాయల రాజనారాయణ, నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు దుర్మార్గంగా జరిగిన అటాక్ వల్ల ఆయనకి ఏమవుతుందో అని బాగా ఆందోళనలో ఉన్నారు. ఎంటైర్ పార్టీ ఆందోళనలో ఉంది. బట్ పోయి చూస్తే అదృష్టవశాత్తు ఆయన గట్టిగా ఫైట్ చేస్తున్నారు. మృత్యుంజయుడిగా బయటకు వస్తారని మేము కోరుకుంటున్నాం. కానీ ఇంతకు మురళి అన్నట్టు మొత్తం దీని వెనక ఏదో ఫ్యాక్షన్ వల్లనో కుటుంబాల మధ్య గొడవ కాదు, పూర్తిగా రాజకీయపరమైన హత్యాయత్నం. కేవలం దేవుడి దయతో ఆయన కొట్టుమిట్టాడుతున్నారు. ఇక్కడ ఆసుపత్రిలో కానీ లేకుంటే హత్య చేయాలని దీంతో అటెంప్ట్ చేశారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ కూడా నిర్వహించనున్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుంది. బ్రాడీపేట 5వ లైన్లో ఉన్న బడబానల ప్రతాప వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఉన్న శ్రీ లలిత పరమేశ్వరి అమ్మవారి ఆషాఢమాసం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. పూజ అనంతరం అమ్మవారి ఊరేగింపు నిర్వహించినట్లు లలిత పరమేశ్వరి అమ్మవారి అర్చకులు శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి సారెను పంచిపెట్టారు. అమరావతి మండలం ఎండ్రాయిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలపై ప్రజల స్పందనను అడిగి తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను మై టీడీపీ యాప్ ద్వారా స్వయంగా నమోదు చేశారు. గత సంవత్సరం సాధించిన అభివృద్ది విజయాలను వివరించడంతో పాటు రానున్న 4 ఏళ్లలో అమలు చేయనున్న అభివృద్ది ప్రణాళికలపై స్పష్టతనిచ్చారు. త్వరలోనే మరిన్ని అభివృద్ది పనులు ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశంలో భాగంగా పట్టణంలోని 22, 8, 20, 18 వార్డులలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పర్యటించి 55 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు.
ఇళ్లు లేని వారు లేవని బాధపడుతుంటే ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లలో ఉండకుండా వాటిని పాడుపెట్టడం సరికాదని ప్రజలు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. నియోజకవర్గంలో 9,800 పేద కుటుంబాల్ని P4 కింద ఎంపిక చేశారని, ఆ కుటుంబాలను అన్ని విధాలా పైకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, వైస్ చైర్మన్ గోల్డ్ శ్రీను, బీజేపీ నాయకులు జయరామిరెడ్డి, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు తదితరులు పాల్గొన్నారు. సినీ నటుడు శివాజీ గుంటూరులో సందడి చేశారు. ఈ మేరకు బ్రాడీపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇరానీ నవాబ్ సెంటర్ను శివాజీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీవీ ఆర్టిస్ట్ తేజ, ఇరానీ నవాబ్ సంస్థ ఎండీ ఎంబీఆర్ తదితరులు పాల్గొన్నారు. గతంతో పోలిస్తే గుంటూరు నగరం వ్యాపారపరంగా వేగంగా అభివృద్ది చెందుతోందని ఈ సందర్భంగా శివాజీ తెలిపారు. నాణ్యమైన ఆహార పదార్థాలు అందించి కస్టమర్ల మన్ననలు పొందాలని సూచించారు. 1 year బ్యాక్ వాడు ఇలాగే రావాలంటే సర్లే బాగోదులే, బిగ్ బాస్ హౌస్లో కలిసాడు కదా బాగోదని వచ్చాను ఆ రోజు. కానీ 50 బ్రాంచ్లు అయిందంటే చాలా గొప్ప విషయం కదండి. సో అంటే డెడికేషన్, అందరూ కలిసి టీం వర్క్గా చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇరానీ నవాబ్స్ అనేది ఏదో టీ పొడి తీసుకొచ్చి కాఫీ పాలు కలిపేసి లేదంటే టీ పొడి కలిపేసి ఒక ఫ్రాంచైజీ ఓపెన్ చేసినట్టు కాదు. దీనికంటూ ఒక ఇంగ్రీడియంట్స్ వాళ్ళు ఏదో డిఫరెంట్గా చేసుకున్నారు. సో 50 బ్రాంచ్లు అంటే జనం ఈ సపోర్ట్ ఎప్పటికీ ఉండదని చెప్పి నేను కోరుకుంటున్నా. ఉండదు అంతే, అది ఫిక్స్. కొన్ని పట్టుకుంటే వదలరు కదా, అట్లాంటి బ్యాచ్ మంది వదిలేదే లేదు. ఇది ఆయన కూడా వదిలించుకోలేడు. ఇక తప్పక సర్లే అటు వస్తానే ఉన్నాడు. అన్న ఈ బాండింగ్ మీతో ఎప్పటికీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బిగ్ బాస్లో ఏ ముహూర్తాన మరి బాండింగ్ అనేది సెట్ అయిందో నాకైతే అర్థం కాల. అది కంటిన్యూ అవుతుంది. ఐ హోప్ ఇది ఇంకా కంటిన్యూ అవుతూ ఉండాలి. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లోనే కాకుండా ఎక్కువగా పర్సనల్ లైఫ్లో నాకు చాలా సపోర్టివ్గా ఉంటాడు శివాజీ అన్న. ఐ మీన్ మీరందరికీ తెలియకపోవచ్చులే కానీ చెబుతున్నాను. అండ్ దానికైతే థ్యాంక్ యూ సో మచ్ అన్న. సీరియస్లీ నిజంగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. గుంటూరులోని అంబటి రాంబాబు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించుకోకూడదా అని నిలదీశారు. వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతుంటే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. ఎక్కడైనా మా కార్యక్రమం జరుగుతుంటే దాన్ని చిన్నాభిన్నం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో నిరసన వస్తుంటే ఆ నిరసనని అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు అణిచివేయాలని? పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని, కాకీలను అడ్డం పెట్టుకొని, లాఠీలను అడ్డం పెట్టుకొని మీరు అణిచివేయాలని ప్రయత్నం చేస్తే ఇది ప్రజాస్వామ్యంలో తగునా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మళ్ళా మా పార్టీ యాక్టివిటీసు, మా పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చినటువంటి పిలుపుల్ని మేము ఆచరించకూడదా? పొలిటికల్ యాక్టివిటీ మేము చేయకూడదా ఈ రాష్ట్రంలో? నానిగారు వెళ్ళడానికి వీల్లేదు, క్యాన్సిల్ చేసుకోండి మీటింగ్ అంటే ప్రజాస్వామ్యంలో తగునా అని అడుగుతా ఉన్నా. ఒక కళ్యాణ మండపంలో జరిగేటటువంటి కార్యక్రమానికి మీరు ఇంటి చుట్టూరా వచ్చి వెళ్లకోకుండా నిర్బంధించాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. 2/1 బ్రాడీపేటలోని SHO భవనంలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్, హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా అధిక రక్తపోటు, మధుమేహం బాధితులకు నిర్వహించిన రెటినోపతి ఉచిత పరీక్ష, వైద్య సలహా శిబిరంలో డాక్టర్ కల్పనారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మధుమేహం, అధిక రక్తపోటు గలవారు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి రెటినోపతి పరీక్ష చేయించుకుని దృష్టిని కాపాడుకోవాలని డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి నేత్ర వైద్య శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ రాచపల్లి కల్పనారెడ్డి అన్నారు. షుగర్తో పాటు మిగిలిన కండిషన్స్ కూడా కొన్ని చూసుకోవాల్సి ఉంటాయి. ఒకటి అనీమియా, అంటే బాడీలో హీమోగ్లోబిన్ శాతం తక్కువ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ రెటినోపతి అనేది రిస్క్ చాలా డబల్ అవుతుంది. సో షుగర్ పేషెంట్స్ అందరూ కూడా హీమోగ్లోబిన్ లెవెల్స్, అంటే రక్తం ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేయించుకోవాలి ప్రతి పేషెంట్. అది ఫస్ట్ కరెక్ట్ చేయించుకుంటే డయాబెటిక్ రెటినోపతి రిస్క్ కొంచెం తగ్గుతుంది. అదొకటి. లిపిడ్ ప్రొఫైల్, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్. కొలెస్ట్రాల్ హై ఉన్న వాళ్ళకి కూడా డయాబెటిక్ రెటినోపతి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. నరం వాపులు ఎక్కువ వస్తాయి, ట్రీట్మెంట్స్ కి రెస్పాన్స్ తక్కువ ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్ అందరూ కూడా కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. థర్డ్ కండిషన్ కిడ్నీ. పశ్చిమాసియా పరిణామాలు భారత్పై ప్రభావం అనే అంశంపై బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరిగింది.
బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన సదస్సులో ముఖ్య వర్తగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరై మాట్లాడారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గమైన దాడి, ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్దం వంటి పరిణామాల ఫలితంగా పశ్చిమాసియాలోని పరిణామాలు ఆందోళనకరంగా మారాయని అన్నారు. అమెరికా వెన్నుదన్నుతో పాలస్తీనాలోని గాజాతో సహా అన్ని ప్రాంతాలపై గత 20 నెలలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండలో సుమారు 60,000 మంది పౌరులు మరణించారని వెల్లడించారు. వారిలో దాదాపు సగం మంది చిన్నారులు, మహిళలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ భావన్నారాయణ, ప్రొఫెసర్ వేణుగోపాలరావు, ప్రొఫెసర్ అంజిరెడ్డి, డాక్టర్ కొల్లా రాజమోహన్ రావు, వివికే సురేష్, తాండవ కృష్ణ, అబ్దుల్ సలీం, కె నళినీకాంత్, చిస్టి, కాపు శ్రీనివాస్, ఎం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆ సంతకాన్ని ఉల్లంఘించి అది ఇప్పుడు అణు ఆయుధాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది దుర్మార్గం. అది దుర్మార్గం అమెరికా చెబుతుంది. కాబట్టి దాడి చేస్తాం. నువ్వెవడు దాడి చేయడానికి ఇలా చేసింది అనుకో. అదే అమెరికా ఎన్పిటి మీద ఇజ్రాయెల్ పెట్టొద్దని చెప్పి ఇజ్రాయెల్ ఎవరు పెట్టొద్దని ఇజ్రాయెల్ సంతకం చేయాలి. కానీ వారు చేసేది. కాబట్టి అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించి ఇరాన్ అనే దేశం అది అణ్వాయుధాలను తయారు చేస్తుంది కాబట్టి దాడి చేస్తున్నాం అని ఆ దాడికారు చెప్తున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.